అందరికీ నమస్కారం. నా పేరు అంబేష్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు చిన్నారి కళ అనే పాఠం గురించి తెలుసుకుందాం. చిన్నారి కళ అనే పాఠంలో ప్రజ్ఞ ప్లాస్టిక్ని వాడాలా వద్దా అని తెలుసుకుంటాం. ఇప్పుడు అది ఏంటో చూద్దాం. చిన్నారి కళ అనే పాఠంలో ప్రజ్ఞ అనే అమ్మాయి ప్లాస్టిక్ వాడడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తెలిపింది. చిన్నారి కళ ప్లాస్టిక్ వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, పంటలు పొలాలకు నష్టం జరుగుతుంది. ప్లాస్టిక్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. ప్లాస్టిక్ భూమిలో కలవదు, అలాగే నీటిలో కూడా కలవదు. అందువల్ల పంట పొలాలకు నష్టం జరుగుతుంది. నీటిలో నివసించే కప్పలు, చిన్న చిన్న జలచారాలు ఉంటాయి, వాటికి నష్టం జరుగుతుంది. అందువల్ల స్టీల్ పాత్రలు, మట్టితో చేసిన వస్తువులు మరియు కట్టెల వస్తువులు మనం బజారుకు వెళ్ళినప్పుడు బట్టతో కుట్టిన వస్తువులు వాడాలి. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోదు. కాగితంతో చేసినవి వాడడం వల్ల కాగితం భూమిలో కలిసిపోతుంది. దానివల్ల పంటలు నష్టం జరుగుతుంది, ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. ప్లాస్టిక్ని కాల్చడం వలన దాని నుండి వచ్చే పొగ విషవాయువులో వస్తుంది. అలాగే దాని నుండి వచ్చే పొగ పీల్చడం వలన ప్రాణానికి నష్టం జరుగుతుంది. ప్లాస్టిక్ కవర్లలో వేడి పదార్థాలు తీసుకొని వచ్చి తింటున్నారు. అలా తినడం వలన దానిలో ఉండే కెమికల్స్ మన కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ మరియు కాగితంకు ఉన్న తేడాని చూద్దాం. ప్లాస్టిక్ని కాల్చడం వలన ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇలా కెమికల్స్ వస్తాయి. ప్లాస్టిక్ ని కాల్చడం వలన ఇలా ముద్దవుతుంది. ఇది భూమిలో కలిసిపోదు. అందువల్ల ఇలాంటి చేతి బస్తాలు వాడాలి. కిరాణానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పేపర్ బస్తాలు తీసుకొని వెళ్ళాలి, అలా వాడాలి. ఇప్పుడు పేపర్ బస్తాలను తయారు చేయడం ఎలా చూద్దాం. ఫస్ట్ ఒక పేపర్ తీసుకోవాలి. దాని తర్వాత దీనికి ఇట్లా ఫోల్డ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉంచాలి అక్క పెట్టడానికి. దాని తర్వాత గంటని పేస్ట్ చేయాలి. దాని తర్వాత దీనికి ఇట్లా పెట్టేయాలి. తర్వాత ఈ చివరి తగ్గించేయాలి. దాని తర్వాత మన బస్తా బ్యాగ్ రెడీ అయిపోయింది. ప్లాస్టిక్ ని వాడద్దు. ఇలాంటి కాగితపు సంచులు వాడాలి మరియు ఈ బ్యాగ్ చేతి సంచులు వాడాలి. ప్లాస్టిక్ ని వాడకండి.